బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని లీలావతి ఆసుపత్రి డాక్టర్లు ధృవీకరించారు. ఈ నెల 16వ తేదీన సైఫ్ ఇంటి దొంగతనానికి వెళ్లిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేశారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జ్ చేశారు. पुढे कोण पण नाही जाणार. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ముంబై లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. గురువారం రాత్రి 2:30 సైఫ్ నివాసంలో చోరీకి వచ్చిన దొంగ అదే సమయంలో సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ చేశారు కత్తితో. దాదాపు ఆ ఘటనలో 6 గాయాలు కూడా అవడం అత్యంత వెంటనే ఆయనను ముంబై లీలావతి హాస్పిటల్ తరలించారు. దాదాపు 6 రోజుల నుంచి కూడా అంటే 5 రోజుల పాటు కూడా ఆయనకు ముంబై లీలావతి హాస్పిటల్లో చికిత్స చేశారు. ప్రథమ చికిత్సతో పాటు కొంత మైనర్ సర్జరీలు సైతం కూడా చేశారు. అనంతరం కాసేపటి క్రితం ఆయన లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నివాసానికి వెళ్లారు. అయితే సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి నేపథ్యంలో వారి ఇంటి చుట్టూ కూడా ఇప్పుడు సీసీ కెమెరాలను కూడా అమర్చారు. బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి మన సైఫ్ అలీ ఖాన్ నివాసంలో చోరీ యత్నించిన సమయంలోనే ఆయన నివాసంలో ఆయనపై దాడి చేయడంతో బాలీవుడ్ లో కాకుండా అటు టాలీవుడ్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశం మారిపోయింది. ఇక నిందితుడిని పట్టుకున్న అనంతరం కూడా ఆయనను ఇప్పుడు ప్రస్తుతానికి 14 రోజుల కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సైఫ్ అలీ ఖాన్ కొంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజు ఆయన డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన నివాసంలో కొంత ఆయనకు సంబంధించి వైద్యుల ఇంటికి ఇక ఆయనను పర్యవేక్షించే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. जाऊ देना ये आगे से नहीं यार, आगे मत